నమస్కారం. అగస్త్య లోకానికి స్వాగతం. నేను మీ మంజునాథ్. అగస్త్య యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులలోని కుతూహలాన్ని కలిగించే సృజనాత్మకతను వెలికితీయడమే. ఈ మోడల్స్ ద్వారా విజ్ఞాన శాస్త్రంలోని వివిధ అంశాలను మనము అర్థమయ్యే విధంగా నేర్చుకోబోతున్నాము. నమస్తే. అగస్త్య ఆహా విజ్ఞాన లోకానికి స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనము కటకం అనేది అనేక పటకాల నుండి తయారైనదని మనము ఈ యొక్క ఆప్టిక్ కిట్ నుండి తెలుసుకుంటాం. దానికి ఇక్కడ చూడండి, మన దగ్గర ఏమున్నదో. ఇక్కడ చూసారంటే ఇది మీకు కటకం లాగా కనిపిస్తున్నది, అవునా? కానీ ఆ కటకం అనేది కింద ఒక పటకము పైన ఒక పటకము ఉంచి అలా తయారు చేయబడింది అనమాట. రెండు పటకాలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉంచారు, మధ్యలో ఒక స్లాబ్ ఉన్నది. దానే వ్యతిరేక దిశలో ఉంచితే ఏమవుతుంది? అది పుటాకార కటకమైంది. ఇది కుంభాకార కటకము, ఇది పుటాకార కటకం. దీనిని మనము సమాంతర కాంతి కిరణాలు దీని గుండా ప్రసరణం చేస్తే ఏమవుతుందో మనం పరిశీలిద్దాం. ఈ ప్రయోగాన్ని చూడడానికి మనకు లైట్లు అవసరం లేదన్నమాట. పిల్లలు, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఆ కటకాన్ని ఉంచాను. ఇప్పుడు ఆ కటకం మీద ఈ సమాంతర కాంతి కిరణాలు పంపిస్తాం. చూస్తున్నారా? సో పై కిరణం ఏమైంది? పైనటువంటి కిరణము కిందకు వస్తున్నది, కింద ఉన్నటువంటి కిరణము పైన వస్తున్నది. మధ్యలో వెళ్తున్న కిరణం అవుతున్నది నేరుగా వెళ్ళిపోతుంది అనమాట. అంటే పైనున్నది ఒక పట్టకం, కిందున్నది ఒక పట్టకంగా మనం తెలుసుకుంటే మధ్యలో ఉన్నది ఒక గాజు దిమ్మలాగా పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతున్నది? కాంతి కేంద్రీకరణం జరుగుతున్నది, అవునా? అదే నేను ఈ కటకాన్ని రివర్స్ చేసి పెట్టాను అనుకోండి, ఈ పట్టకాలని, అప్పుడేమవుతుందో పరిశీలించండి. ఇంకోటి ఉంది కదా మన దగ్గర, దాన్ని ఉంచుతున్నా. సో ఏమైంది? ఇక్కడ సమాంతర కిరణాలు దాని గుండా వెళ్ళేసి ఒకదానికొకటి దూరంగా వెళ్తున్నాయి. ఒకదానికొకటి దూరంగా వెళ్తుంటే దాన్ని ఏమని చెప్పాము మనము? వికేంద్రీకరణము అని చెప్పాము, అవునా? ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ఉన్నది ఇంకా బయట వైపు వెళ్తున్నది, ఇక్కడ కిందున్నది ఇంకా కిందకి వైపు వెళ్తున్నది, మధ్యలో ఉన్నది మాత్రం ఎటువైపు వంగకుండా నేరుగా వెళ్ళిపోతుంది అనమాట. అంటే మధ్యలో ఉన్నది ఒక గాజు దిమ్మిలాగా పనిచేస్తున్నది. మనము ఈ యొక్క సెమీ సర్కులర్ స్లాబ్ లో సంపూర్ణాంత పరావర్తనం లేకపోతే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఈ మోడల్లో చూద్దాము. కాకపోతే ఈ ప్రయోగానికి మనకు ఈ లైట్లన్నీ అవసరం లేదన్నమాట. పిల్లలు, ఇప్పుడు మనం తర్వాత ప్రయోగాల కోసము ఇందులో ఉన్నటువంటి స్లిట్ మార్చాల్సి వస్తుంది. ఇందులో 3 స్లిట్స్ ఉన్నాయి. దాని 3 స్లిట్స్ తీసేసి సింగిల్ స్లిట్ ను వాడుతున్నాం అనమాట. చూడండి, ఇది 3 స్లిట్స్. ఈ 3 స్లిట్స్ ని మనము సింగిల్ స్లిట్స్ ను మార్చుతున్నాం. దీని నుంచే మనము తర్వాత ప్రయోగాలన్నీ చేద్దాం. మనము ఈ యొక్క సెమీ సర్కులర్ స్లాబ్ లో సంపూర్ణాంత పరావర్తనం లేకపోతే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఈ మోడల్లో చూద్దాము. కాకపోతే ఈ ప్రయోగానికి మనకు ఈ లైట్లన్నీ అవసరం లేదన్నమాట. పిల్లలు, ఇక్కడ చూడండి, మనము ఈ సెమీ సర్కులర్ స్లాబ్ని తీసుకెళ్ళి ఈ యొక్క పలక పైన ఉంచుతాం. ఇప్పుడు ఈ కాంతి కిరణాన్ని ఈ యొక్క సెమీ సర్కులర్ స్లాబ్ గుండా పంపిస్తాం. అక్కడ మీరు పరిశీలిస్తే ఆ సెమీ సర్కులర్ స్లాబ్ లోపల ఒక లంబం గీయబడింది, అవునా? ఆ లంబం గుండా కాంతి వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందో పరిశీలించండి. ఏం జరుగుతున్నది? నేరుగా వెళ్ళిపోతుంది, అవునా? అదే నేను ఇప్పుడు ఆ యొక్క సెమీ సర్కిల్ స్లాబ్ని కొద్దిగా తిప్పుతానన్నమాట. అంటే ఈ యొక్క ఇన్సిడెంట్ రే ఉంది కదా, అది కొద్ది కోణంతో వెళుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఆ ఇన్సిడెంట్ రే కొద్ది కోణంతో వెళ్తున్నప్పుడు ఇక్కడ బయట వస్తున్నది కదా, అది కొద్దిగా వంగుతూ వస్తున్నది, అవునా? సో మీరు ఇక్కడ బయట వస్తున్నది కదా, దానినే మనము
వక్రీభవన కిరణము లేకపోతే రిఫ్రాక్టెడ్ రే అని అంటాం. ఇప్పుడు మీరు బాగా పరిశీలించండి, ఆ రిఫ్రాక్టెడ్ రే నేను ఇక్కడ సెమీ సర్కిల్ స్లాబ్ ని తిప్పుతున్నంత కొద్దీ, అంటే ఈ ఇన్సిడెంట్ రే అనేది యాంగిల్ పెరిగే కొద్దీ ఈ రిఫ్రాక్టెడ్ కూడా అనేది రిఫ్రాక్షన్ అనేది వక్రీభవనం కూడా పెరుగుతూ పోతున్నది. ఒకానొక దశలో ఏమవుతుందంటే ఈ రిఫ్రాక్టెడ్ రే ఈ తలాన్ని తాకుతూ వెళుతుందన్నమాట. అప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇన్సిడెంట్ రే ఇక్కడ చేస్తున్న కోణంని మనం ఏమంటామంటే సందిగ్ధ కోణము లేకపోతే క్రిటికల్ యాంగిల్ అంటాం. ఇప్పుడు ఇన్సిడెంట్ రేని ఇంకా కోణాన్ని పెంచాను అనుకోండి, అప్పుడు క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ యాంగిల్ చేసింది అనమాట. అప్పుడేమైంది పరిశీలించండి, కాంతి కిరణం మొత్తం కూడా ఆ సెమీ సర్కిల్ స్లాబ్ లోపల వెళ్ళి మళ్ళీ అదే స్లాబ్ గుండానే బయటకు వచ్చేస్తున్నది. ఇటువైపు ఎటువంటి కాంతి అనేది లోపలికి బయటకు రావడం లేదనమాట. అంటే కాంతి ఎంతైతే లోపలికి వెళ్తున్నదే మొత్తం కూడా ఆ స్లాబ్ గుండానే బయటకు వచ్చేస్తున్నది. అవునా? సో దీన్నే మనం ఏమంటామంటే సంపూర్ణాంతర పరావర్తనము లేకపోతే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. పిల్లలు, మనము ఈ సంపూర్ణాంతర పరావర్తనము లేక టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ఈ సూత్రాన్ని మనము నిత్య జీవితంలో మిరాజెస్ లో, అదేవిధంగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్లో వాడుతూ ఉంటాం.